VS9 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అదానితో విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలి, సిపిఎం నేతల డిమాండ్. కళ్యాణ లక్ష్మి పథకంలో కమిషన్లు గుంజుతున్నారు, నిజమని తేలితే తీవ్ర పరిణామాలుంటాయి. అధికారులకు నాయకులకు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే వార్నింగ్. జగన్ కు అవినీతిని అంటగట్టాలని చూస్తున్నారు, జగన్ పై కావాలనే ఎల్లో మీడియా దుష్ప్రచారం. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. సినీ నటుడు అలీకు అక్రమ నిర్మాణ నోటీసులు, ఫామ్ హౌస్ నిర్మాణానికి అనుమతులు లేవంటూ నోటీసులు జారీ చేసిన గ్రామ సెక్రటరీ. కార్తీక మాసంలో ఆఖరి సోమవారం కీసరగుట్టకు పోటెత్తిన భక్తులు. విశాఖపట్నం సేకి నుంచి విద్యుత్ ఒప్పందాలు చేసుకునేందుకు భారీ ముడుపులు చెల్లించిన ఆదానిని వెంటనే అరెస్టు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంతో ఆదాని గ్రూప్ చేసుకున్న ఒప్పందాలను అన్నింటినీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నేతలు విశాఖలో నిరసన వ్యక్తం చేశారు. జీవీఎంసీ వద్ద ఆదాని ఫ్లెక్సీని దహనం చేసి నిరసన తెలిపారు. అంతర్జాతీయంగా ప్రధాని మోదీకి అత్యంత ఆప్తులైన ఆదాని అవినీతి అక్రమాల భాగోతం అమెరికాలో బయటపడినా ఇప్పటి వరకు ప్రధాని మోదీ ఈ సంఘటనపై పెదవి మెదపకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. గతంలో ఇదే ప్రధాని మోదీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, టీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత, ప్రతిపక్ష పార్టీ మంత్రుల నేతలను ఆధారాలు లేకపోయినా కేవలం ఆరోపణలతో అరెస్టు చేసిన మోదీ ప్రభుత్వం మరి ఆదాని విషయంలో ఎందుకని అలసత్వం వహిస్తున్నారో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. దేశంలో భారీ ముడుపుల స్కామ్ బయటపెట్టింది. అమెరికా న్యాయ వ్యవస్థ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు దేశంలో సౌర విద్యుత్ ఒప్పందం విషయంలో గౌతమ్ అదానీ కంపెనీ 2029 కోట్ల రూపాయలు లంచాలు ముట్టజెప్పిందని చెప్పి ప్రకటించింది. ఈ లూటీ చేసినటువంటి ప్రజాధనాన్ని, దీంతో పాటు ఇంతవరకు అదానీకి ఈ రాష్ట్రంలో చేసిన ఒప్పందాలని వెంటనే రద్దు చేయమని చెప్పని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లూటీ చేసినటువంటి అదానీని, ఇతరులను తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సౌర విద్యుత్తు అత్యంత చౌకగా లభించేది, యూనిట్ 50 పైసలకే దక్కేది. దాని 200 రూపాయలు చెప్పిన ప్రజల మీద భారం వేస్తున్నారు. ప్రజల మీద భారాలు వేసి ఆదానికి వేల కోట్ల రూపాయలు ఆదాయం సమకూర్చి లంచాలు ముడుపులు ముట్టుకోవడం అని చెప్పి ఈరోజు రాజకీయ పార్టీ నాయకులకి, అధికార పార్టీ నాయకులకి ఈరోజు రివాజుగా మారిపోయింది. అదానీ ఈరోజు ప్రపంచంలోనే కుబేరుగా ఉన్నాడని చెప్పినంటే అదానీకి కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం, లింక్ అనేది ప్రత్యేకంగా కనిపిస్తా ఉంది. అందుకని ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టి అదానీని ప్రపంచ సపోర్ట్ చేసేటువంటి విధానాలు వెంటనే మోడీ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత వెంటనే విచారణ చేపట్టాలి, పూర్తి వివరాలు రాబట్టాలి. అలాగే అదానీతో ఈ రాష్ట్రంలో గంగవరం పోర్టుని అదానీ కట్టుబడితో ఒప్పందం చేసుకున్నారు, దాన్ని రద్దు చేసి తిరిగి గంగవరం పోర్టుని వైజాగ్ స్టీల్ ప్లాంట్ అప్పచెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటు విద్యుత్ మీటర్లు పెట్టడం కోసం, స్మార్ట్ మీటర్లు పెట్టడం కోసం ఈరోజు ఒప్పందం చేసుకున్నారు, ఆ ఒప్పందం రద్దు చేయాలి. వీటితో పాటు ఈ రాష్ట్రంలో అదానీ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మొత్తం ఒప్పందాలు రద్దు చేసి వాళ్ళకి రైతులు ఇచ్చిన భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలి, ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష వైసీపీ స్పందించాలి, అదానీ గురించి చర్యలు చేపట్టాలని చెప్పని మీతో డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఉద్యోగంతో తప్పదని చెప్పని మీతో హెచ్చరిస్తున్నాం. కళ్యాణ లక్ష్మి చెక్ల విషయంలో అధికారులు, నాయకులు బ్రోకర్ పని చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చినట్లు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి తెలిపారు. చెక్లు ఇప్పిస్తామని 5,000 రూపాయలు, 10,000 రూపాయలు వసూలు చేస్తున్నారని, ఇంకోసారి ఎవరైనా అలా చేసినట్లు తెలిస్తే వారిపైన తీవ్రమైన చర్యలు ఉంటాయన్నారు. బిచినపల్లి మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్ల పంపిణీ సందర్భంగా నాయకులు, అధికారులకు వార్నింగ్ ఇచ్చిన నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి. ఇంకొక విషయం నాకు తెలిసింది కొత్తగా, వాళ్ళని మాత్రం నేను వదిలిపెట్టాను. ఈ కళ్యాణ లక్ష్మి ఎంఆర్ఓ గారు మీకే ప్రత్యేకంగా చెప్తున్నా, ఎంఆర్ఓ ఆఫీస్ లా బయట నాయకులైనా సరే ఎవరైనా కళ్యాణ లక్ష్మి చెక్కుల కోసం బ్రోకర్షిప్ చేసి 5,000, 10,000 అడిగింది నాకు మళ్ళీ ఇంకొకసారి తెలిసింది నాకు ఇంకొకసారి తెలిస్తే దాన్ని ఎంక్వైరీ చేపిస్తా. ఎస్ఐ గారికి ఇప్పుడు ఇదే చెప్తున్నా, వాళ్ళని తీసుకొని బుక్కలు వేపిస్తా. గత కొన్ని రోజులుగా జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా అదానీ గ్రూప్ తో అవకతవకలకు పాల్పడినట్లుగా
అసత్య కథనాలను వండి వాచుతున్నారు ఎల్లో మీడియా గ్రూప్ అని విమర్శించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పైన బురద చల్లే కార్యక్రమంలో భాగంగా అసత్య ప్రచారాలను చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని ఎల్లో మీడియా చూస్తుందని, అధిక ధర ఉన్న యూనిట్ ప్రైస్ ను సగానికి తగ్గించి తీసుకుంటే అందులో అవినీతికి ఆస్కారం ఉన్నట్లా అని ప్రశ్నించారు. ఆలోచిస్తే జగన్ ను అబాసుల పాలు చేయాలనే కుట్ర కనిపిస్తుందన్నారు. గత కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారిని లక్ష్యంగా అదానీకి సంబంధించి యుఎస్లో ఉన్నటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ ఏదో ఇచ్చినటువంటి నివేదికలు అవి అయిన ఆధారంగా రకరకాలైనటువంటి కథనాలు ఎల్లో మీడియాలో రకరకాలైనటువంటి కథలు రాసి ప్రచారంలోకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటువంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టారు. గత 15 సంవత్సరాలుగా మనం ఒక్కసారి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ చిన్న అవకాశం దొరికినా సరే బురద జల్లడానికి, ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అనేక పార్టీలు, మీడియా అన్నీ కలిసి ఈరోజు దుష్ప్రచారానికి ఒడిగట్టేటువంటి సంగతి మనం గమనిస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజునటువంటి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై దాదాపుగా 16 నెలల పాటు జైల్లో ఉంచారు. ఆ రోజు సిబిఐ చెప్పింది, ఈడీ చెప్పిందని వీళ్లే కథనాలు వండి వడ్డించి ముందు 1,00,000 కోట్ల రూపాయల అవినీతిని అన్నారు. ఆ తర్వాత ఆ 1,00,000 కాస్త 45,000 అని చెప్పి వాళ్ళ నోటితో వాళ్లే మాట్లాడారు. తీరా సిబిఐ వేసినటువంటి ఛార్జ్షీట్ వెతికి వేసినా సరే 1,500 కోట్ల రూపాయల లోపే వచ్చింది తప్ప అంతకు మించి రాలేదు. అంటే దాని మీద ఈ రోజు వరకు కూడా ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేక రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నా సరే అవి ఎక్కడా వెళ్ళే ఫలించటం లేదు. కారణం అవినీతి జరగలేదు కాబట్టి మీరే అంకెల గారెడితో ఒక్కొక్క అంకె తగ్గించుకుంటూ వచ్చి ఈరోజు మరలా ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా గతంలో మీరు ఏ విధంగా 1,00,000 కోట్లు 45,000 కోట్ల రూపాయలు అని చెప్పి మాట్లాడారో, ఏ విధంగా అయితే బురద జల్లారో జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆ కార్యక్రమాన్ని మరలా 2024 ఎన్నికల తర్వాత కూడా కొనసాగించేటువంటి ప్రక్రియకి ఈరోజు మీరు శ్రీకారం చుట్టారు. ఈరోజు ఒకసారి గమనిద్దాం, అక్కడేం రాశారు, ఇక్కడేమొచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి పేరుందా లేకపోతే మరొకటి ఉందా, దాని అంశం ఏంది, ఒక రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని మాట్లాడుతున్నారు. కేసు లేదు, ఇంతవరకు అది విచారణకు తీసుకోలేదు. దానికి సంబంధించి అదానీ వాళ్ళ సంస్థ ఒక ఖచ్చితమైనటువంటి బేస్లెస్ అలిగేషన్స్, మేము దీన్ని న్యాయ పోరాటం చేస్తాము, వీటికి ఏమీ ఆధారాలు లేవని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. వికారాబాద్ జిల్లా నవాబుపేట్ మండలం ఎక్మామిడి గ్రామ పంచాయతీ పరిధిలో సినీ నటుడు అలీ ఫామ్ హౌస్ లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. అక్కడ అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడుతున్న నేపథ్యంలో గ్రామ సెక్రటరీ శోభారాణి అలీ ఫామ్ హౌస్ సిబ్బందికి నోటీసులు జారీ చేశారు. కార్తీక మాసంలో ఆఖరి సోమవారం కావడంతో తెల్లవారుజాము నుండే శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి కీసరగుట్టకు భక్తులు పోటెత్తారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. స్వామివారికి కార్తీక మాసంలో అత్యంత ప్రీతికరమైన దీపారాధన చేస్తూ మహిళలు తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. ఆశీర్వాదం తీసుకొని రావాలి, ముందుకు రావాలి. ముందుకు నడవాలి. సోషల్ మీడియాలో తనపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై అసభ్యకర పోస్టులు, కామెంట్లు పెడుతున్నారని, అటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని దివ్వెల మాధురి ఆరోపించారు. ఈ మేరకు దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టెక్కలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మాధవికి మద్దతుగా వైసీపీ నేతలు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ కు వచ్చారు. గతంలో ఇచ్చిన కంప్లైంట్ సార్ మీకు కంప్లైంట్ చేసి స్టేషన్ కి వచ్చి ఆల్మోస్ట్ అవుతుంది. మా శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ గారు
జనసేన నుంచి చాలా థ్రెట్ ఉందని, చంపిస్తారని బెదిరించి చాలా కంప్లైంట్స్ పెట్టి 2 months బిఫోర్ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎటువంటి యాక్షన్ కానీ ఎఫ్ఐఆర్ కానీ ఫైల్ చేయలేదు. కానీ ఎప్పుడో 2 years బిఫోర్ శ్రీనివాస్ గారు ఏదో జనసేన పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడారని చెప్పి దాని మీద కేసు ఫైల్ చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది శ్రీనివాస్ గారు. మేము ఇచ్చిన దాని మీద మాత్రం ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదండి. అతను ఒక ఎమ్మెల్సీ. సో మాకు ఇంతవరకు మాకు కట్టే మాకు రావాలి కదండి. కేసు అయితే కాపీ ఇవ్వాలి కదండి, మాకు కాపీ ఇవ్వాలి కదా. రిజిస్ట్రేషన్ జరిగితే ఎటువంటి యాక్షన్ అయినా తీసుకున్నారా? మీకు ఎవిడెన్స్ ఇచ్చారు కదండి. సరే మాకు ఈ నెల 29న ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు రానున్నారు. 29న మధ్యాహ్నం 3:40 విశాఖకి మోదీ చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు ఏయూ గ్రౌండ్ లో మోదీ బహిరంగ సభ జరగనుంది. టైకూన్ జంక్షన్ నుంచి ఎస్పీ బంగ్లా వరకు రోడ్ షో నిర్వహిస్తారు. అలాగే వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, రైల్వే జోన్ తో పాటు కీలక ప్రాజెక్టులపై మోదీ మాట్లాడతారని తెలుస్తోంది. మహబూబాబాద్ గిరిజన మహాధర్నాకు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి మార్గ మధ్యలో యాదాద్రి జిల్లా చౌటుప్పల్ వద్ద ఘనంగా స్వాగతం పలికిన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుగుండ్ల ప్రభాకర్ రెడ్డి, ఇతర మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు. కొంచెం మీరు జరగండి, మీరు జరిగితే వాళ్ళు కొంచెం మీరు ఉప్పల్ భాగయత్లో దేవాంగ సంక్షేమ సంఘం దేవాంగ గ్లోబల్ సెంటర్ వద్ద కార్తీక మాస వన భోజనాలు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. దేవాంగ్ కుల ఆత్మీయ సమ్మేళనం ద్వారా అందరం కలుసుకొని భవిష్యత్తులో అందరం వ్యక్తిగతంగా ఆర్థికంగా ఎదగడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు మంత్రి. ఈ రోజు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం బలైన వర్గాలకు సంబంధించి ఎవరైతే వారికి అంత అన్నట్టుగా కులాలకు సంబంధించిన సర్వే కార్యక్రమం జరుగుతూ ఉంది. నేను ఇక్కడికి ఇచ్చిన వాళ్ళందరినీ కోరుతా ఉన్నా, మీరు మీ పక్కన ఉండబడేటువంటి వాళ్ళని కానీ మన కుల సభ్యులకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా ఇప్పటికీ కుల సర్వేకు సంబంధించి సమాచార సేకరణకు సంబంధించి అధికారి మీ దగ్గర రాకపోతే దయచేసి వాళ్ళని పిలుచుకొని
మీ కుటుంబానికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడంతో పాటుగా మీ పక్కన పరిసరాల ప్రాంతాల్లో కూడా అందరి సమాచారాన్ని ఇప్పించే విధంగా ప్రోయాక్టివ్ గా పనిచేయాలని సందర్భంగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మనం మన హక్కు కోసం, మన వాటా కోసం, మనకు రావాల్సినటువంటి ప్రభుత్వ సహకారం కోసం మనం ఎంతో తెలవాల్సిన అవసరం ఉంది. ఐక్యంగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. కాబట్టి అలా దేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక దేశానికి మార్గదర్శకంగా ఉండే విధంగా సర్వే కార్యక్రమం తీసుకుంటా ఉంది. నేను కూడా ఒక బలహీన వర్గాల బిడ్డగా బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించి తప్పకుండా ఈ భవన నిర్మాణానికి కానీ లేదా బలహీన వర్గాల అభ్యున్నతికి సంబంధించి ఏ అంశమైనా కూడా నా యొక్క భాగస్వామ్యం. ఎందుకంటే చాలా కాలంగా ఉద్యమాల్లో, విద్యార్థి రాజకీయాల్లో, తెలంగాణ సంబంధించిన ఉద్యమాలు, బలహీన వర్గాల ఉద్యమాల్లో భాగస్వామిగా ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయా వర్గాలకు ఏ విధంగా న్యాయం చేయాలనేటువంటి ఒక ఆలోచన, ఒక అవగాహన ఉంది. కాబట్టి తప్పకుండా అన్ని రకాల ఆకాంక్షలను పూర్తి చేయడానికి మొదటి సంవత్సరం కొద్దిగా ఇబ్బంది ఉండవచ్చు. రాష్ట్రంలో ఆర్థికమైనటువంటి పరిస్థితుల్లో కొద్దిగా ఇబ్బంది ఉంది. వచ్చే సంవత్సరానికి తప్పకుండా అన్ని రకాల సమస్యలను పరిష్కరించి వీలైనంత తొందరలో మీ నిర్మాణాలు పూర్తి అయ్యడానికి కూడా సహకరించే విధంగా కార్యక్రమం తీసుకుంటానని మాట మనవిస్తున్నాను. విశాఖలో ఏకకాలంలో హోటల్స్, లాడ్జీలు, మెన్ హాస్టళ్లపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని హోటల్స్, లాడ్జీలు, మెన్ హాస్టళ్లపై పోలీసులు తనిఖీలు చేశారు. విశాఖ నగరంలోని జోన్ 1, జోన్ 2 పరిధిలో 80 బృందాలతో 270 మంది పోలీసులతో 80 హాస్టళ్లు, లాడ్జీలు, 5 మెన్ హాస్టళ్లలో తనిఖీలు చేపట్టారు పోలీసులు. 47 హోటల్స్, లాడ్జీలలో అగ్నిమాపక ఎన్ఓసీలు లేవని గుర్తించారు పోలీసులు. 22 హోటల్స్, లాడ్జీలలో జీఎస్టీ పత్రాలు లేవని, 8 హోటల్స్, లాడ్జీలలో ట్రేడ్ లైసెన్సులు లేనట్లు పోలీసులు గుర్తించారు. హోటల్స్, లాడ్జీలలో FSSAI సర్టిఫికెట్స్ లేవని, 5 హోటల్స్ లో సందర్శకులకు సంబంధించి రికార్డులు మెయింటైన్ చేయడం లేదని తేలింది. హోటల్స్, లాడ్జీలలో నిబంధనలు పాటించకపోతే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు విశాఖ నగర సిపి. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామ సమీపంలోని శాంతినగర్ వద్ద అమరావతి అనంతపూర్ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా 3కి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదానికి పొగమంచే కారణం. తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలుకు చెందిన ఇమ్రాన్ ఖాన్ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఒంగోలు నుంచి కారులో కర్నూలు వెళ్తున్న క్రమంలో బేస్తవారిపేట సమీపంలో పొగమంచు ఎక్కువగా ఉండటంతో కనిపించక ఒక్కసారిగా కారు ట్రాక్టర్ను ఢీకొంది. పొగమంచు వల్ల ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు బేస్తవారిపేట ఎస్ఐ రవీంద్రారెడ్డి వెల్లడించారు. ఆర్జీవీ నివాసానికి ఒంగోలు పోలీసులు చేరుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఆర్జీవీ అరెస్టుకు రంగం సిద్ధం చేశారు పోలీసులు. ఆర్జీవీ నివాసానికి చేరుకున్నారు పోలీసులు. నేటి విచారణకు హాజరు కాలేనున్న రామ్ గోపాల్ వర్మ. ఆర్జీవీని అదుపులోకి తీసుకునే అవకాశం. రామ్ గోపాల్ వర్మ ఇంటికి చేరుకున్న మద్దిపాడు పోలీసులు. నేడు మద్దిపాడు పోలీస్ స్టేషన్ కి విచారణకు హాజరు కావాల్సిన రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే ఒకసారి విచారణకు డుమ్మా కొట్టిన ఆర్జీవీ నేడు మరోసారి విచారణను తప్పించుకునే ప్రయత్నం. తన లాయర్తో విచారణకు హాజరు కాలేనంటూ ఏపీ పోలీసులకు సమాచారం అందించారు. విచారణకు గైహాజరు కావడంతో అరెస్టుకు రంగం సిద్ధం చేశారు పోలీసులు. రామ్ గోపాల్ వర్మ ఇంటి బయట వేచి చూస్తున్న ఏపీ పోలీసులు.
రోజు అనకాపల్లి బ్రాహ్మణ సేవ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన సమారాధన మరియు ఆత్మీయ కలయికకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి అనకాపల్లి శాసన సభ్యులు కొనతాల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణులు వేద మంత్రాలతో ఆశీర్వదిస్తూ రామకృష్ణకి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రామకృష్ణ మాట్లాడుతూ బ్రాహ్మణులంటే బ్రహ్మతో సమానమని సంబోధించారు. అలానే మరో జన్మం అంటూ ఉంటే సంస్కృత పండితుడిలా జన్మించడం తన చిరకాల కోరికని తెలియజేశారు. మరియు అనకాపల్లిలో మాజీ ప్రధాని పివి నరసింహారావు విగ్రహ ఏర్పాటు కొరకు సినీ గే రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గుర్తుగా ఒక కార్యక్రమం నిర్వహించేందుకు కృషి చేస్తానని తెలియజేశారు. ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ని సందర్శించి కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ నాయకులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. కలిపి ఇంకో కార్యక్రమం చేయాలి. అదేమిటంటే ఈరోజు ఈ దేశం మళ్ళీ పూర్వవైభవానికి వచ్చే విధంగా ఇంత ఎత్తుగా 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో తయారైందంటే దానికి ఎవరు నాంది పలికారు చెప్పండి? పివి నరసింహారావు గారు, మన భారతరత్న పివి నరసింహారావు గారు. అటువంటి పివి నరసింహారావు గారి విగ్రహం మన అనకాపల్లిలో ఒకటి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మీ అందరూ సహకారం కావాలి. మహనీయుడు. ఆ రోజు ఆయన ప్రధానిగా రాకపోయి ఉంటే నా అదృష్టం ఏంటంటే ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఆయన కమిటీలో ప్లానింగ్ కమిటీలో ఉండేవాడు, నేను పార్లమెంట్ కమిటీలో. అందులో 7గురు ఉండేవాళ్ళు. మాకు ఏం పేరు పెట్టారు చూసండి, ఆయన సప్తఋషులు అని పేరు పెట్టారు. నువ్వు ఇదే ఎందుకు తీసుకున్నావు అని అడిగారు. అసలు ప్లాన్ తెలిస్తే కదండి దేశం ఏం జరుగుతుందో తెలుస్తుంది, అందుకు తీసుకున్నా అంటే శభాష్ అన్నారు. అటువంటి మహనీయుడి దగ్గర పనిచేసినట్టు అదృష్టం నాకు కలిగింది. అటువంటి మహనీయుడికి చిరకాలం భావితరాలు కూడా జ్ఞాపకం పెట్టుకుని ఈ దేశం మళ్ళీ పూర్వవైభవం వచ్చిందంటే ఆ పివి గారు వేసినటువంటి బీజమే ఈరోజు ఇలా అయిందని చెప్పుకోవాలి. అంతా ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్నదంటే చాలా మంది పేర్లు చెప్తున్నారు. అసలు బీజం ఎవరేసారో తెలుసండి? పివి నరసింహారావు గారి హయాంలో అది మూసివేయాలి. అంతకుముందు నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం 11,000 కోట్ల రూపాయలతో అది అమ్మేయడానికి తీర్మానం చేశారు. మేము వచ్చాక ఆంధ్రుల ఆత్మాభిమానంతో ఆంధ్రులు కలిసి సాధించుకున్నది. ఒక ఆంధ్రుడు ప్రధానమంత్రిగా ఉంటుండగా ఇది వెళ్ళిపోతే చాలా తీవ్రమైన అపకీర్తి వస్తుందండి మనకు అన్నప్పుడు అందరూ అధికారులందరూ వ్యతిరేకంగా ఉన్నారు, మంత్రులందరూ వ్యతిరేకంగా ఉన్నారు. అయినప్పటికీ ఫైల్ తెప్పించుకొని దాన్ని క్యాపిటల్ రీస్ట్రక్చర్ చేసి మళ్ళీ నిలబెట్టి ఈరోజు అట్లా ఉన్నదంటే కేవలం ఆయన వల్లే ఉంది. ఈరోజు అంటే చరిత్ర చాలా మంది మర్చిపోయారు, కానీ దానికి నాంది పలికింది ఆయన. లేదంటే ఇప్పుడు ప్రైవేటైజ్ అయిపోవాల్సిందే. అటు ఆయన దౌటి పెట్టుకోవాలి. రెండోది ఏంటంటే మన మధ్య ఇక్కడ పుట్టి పెరిగినటువంటి ఇంకో ఆయన ఉన్నారు మనకి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. సీతారామ శాస్త్రి గారు సినిమాలు చూడలేకపోయినా కానీ ఆయన పాటలు అయితే వినే అవకాశం కలిగింది. ఎందుకంటే మా అన్నగారు కూడా సీతారామ శాస్త్రి గారు తండ్రి గారు యోగి గారు అనుకుంటారు, యోగి గారి దగ్గర చదువుకున్నారు. ఆయన హిందీ ఆయన దగ్గర చదువుకున్నారు. ఆయనకి 14 భాషలు వచ్చు. పివి నరసింహారావు గారు ఎంత మేధావో మన దగ్గర యోగి గారు అంత మేధావి, బహుభాషా కోవిదుడు. అటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కూడా మనం సముచితంగా గౌరవించుకునే విధంగా ఇక్కడ అనకాపల్లిలో ఒక కార్యక్రమం చేసే కార్యక్రమం చేద్దాం. ఎందుకంటే ఆయన పుట్టి పెరిగినటువంటి ఊరు కాబట్టి మనం అటువంటి కార్యక్రమం చేయాలి. దానికి మీ సహకారం కావాలి. ఇవి బులెటిన్ అప్డేట్స్.